హలో అండి, నేను రొయ్యల ఫ్రై చేస్తున్నాను. ఇది 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ముందుగా కడుక్కొని పెట్టుకున్నానండి. కడుక్కొని కొద్దిగా పసుపు వేసి పెట్టుకున్నాను. 1 కేజీ రొయ్యలండి ఇవి. నూనె వేడైంది కదండి, ఇప్పుడు ఇందులో వేస్తాను. ఇందులో వాటర్ వెళ్ళిపోయే వరకు బాగా ఉడికిస్తానండి. ఇందులో వాటర్ ఉన్నాయి కదండి, వాటర్ మొత్తం దగ్గరికి కావాలండి. మొత్తం ఈ వాటర్లోనే ఉడికిపోతాయండి. మూత పెట్టి మగ్గిస్తాను. ఒకసారి చూద్దామండి. చూడండి ఎంత వాటర్ వచ్చింది కదండి. ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. ఇందులో కొన్ని ఎల్లిపాయలు వేస్తున్నానండి. ఇందులోనే ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. నేను మూత పెడతాను. ఒకసారి చూస్తున్నానండి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదండి. 1 కేజీ కాబట్టి నేను 1.5 అల్లం వెల్లిపాయ వేస్తున్నానండి. 1.5 స్పూన్. ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇందులోనే కర్రీ లీవ్స్ వేస్తున్నాను, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 3 మినిట్స్ మగ్గనివ్వాలండి. 3 మినిట్స్ అవుతుందండి. ఇప్పుడు చూద్దాము. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదండి. ఇప్పుడు ఒకసారి కలిపేస్తాను. ఇందులో 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి. వన్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర మెంతుల పౌడర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా లెమన్ వేస్తున్నానండి. ఇప్పుడే కలిపానండి. నేను కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు 3 మినిట్స్ వరకు మూత పెట్టి ఇలాగనే మగ్గనివ్వాలి.
చూసామండి. చూడండి ఎంత బాగుంది. నేను మసాలాలు ఇప్పుడు ఇట్లా పైన వేసి కలపకుండా 3 మినిట్స్ అలాగే పెడతానండి. స్టవ్ ఆఫ్ చేసిన 2-3 మినిట్స్ తర్వాత కలుపుతాను. ఇలా చేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మసాలా కూడా అడుగంటదండి, ఫ్రై కదా. చూడండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.